నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులకు వెంటనే పరిష్కారం చూపకపోతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శనివారం శ్రీరాంపూర్లో నిర్వహించే సభను అడ్డుకుంటామని బాధితులు హెచ్చరించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మారుపేర్లు విజిలెన్స్ బాధితులు లక్క శ్రావణ్ కుమార్ గౌడ్, కొత్తూరి సదానందం మాట్లాడారు. గత 2.5 సంవత్సరాలుగా సమస్య పరిష్కారం కోసం కోల్బెల్ట్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను పలుమార్లు కలిసినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు భూపాలపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పురోగతి కనిపించలేదన్నారు. శ్రీరాంపూర్లో కార్మికుల పిల్లలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షతో పాటు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఈ సమావేశంలో మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు ఆకుల సాయి కిరణ్, డిష్ బాపు, పుట్ట సత్యం, ఈల రాకేష్, హరీష్, చంద్రమౌళి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా సింగరేణిలో మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతో 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతంలో ఈరోజు కార్మికుల పిల్లలు మేము ఇబ్బంది పడుతున్నాం. దీనిపైన ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ మేము అనేక సార్లు మెమరాండంలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఏదైతే రేపు 13వ తేదీన మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇవ్వడానికి వస్తున్నానని చెప్పేసి ఏదో డప్పు చాటింపు కొడుతున్నారు. కానీ ఈరోజు ఆ నియామక పత్రాలు ఇవ్వాల్సింది ఎవరికి? ఏదైతే మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు సమస్య పరిష్కారం కాని సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు శ్రీరాంపూర్ వేదికగా కేసీఆర్ గారు చెప్పినప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. దాని తర్వాత భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మారుపేర్ల సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపించినట్టయితే సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానన్నాడు. మరి ఈరోజు గెలిచి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఎందుకు మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు? రేపు మీరు ఇచ్చేటువంటి నియామక పత్రాలు వాళ్ళవి కాకుండా మీరు ఖచ్చితంగా మా యొక్క మారుపేర్ల సమస్య పరిష్కారంపై ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. లేకపోతే మేము ఖచ్చితంగా రేపు జరగబోతున్న సభను మేము ఏ విధంగానైనా కూడా అడ్డుకోక తప్పదని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము. ఇదే కాకుండా ఈరోజు మా కుటుంబంలో అనేక విధాలుగా మేము ఇబ్బంది పడుతున్నాము. మేము మొన్నటికి మొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని కలిస్తే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో బట్టి విక్రమార్క గారు ఇదే రామగుండం ప్రాంతానికి వచ్చి ఈ సమస్యకు మేము పరిష్కారం చూపుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్ లో అన్ని డివిజన్లలో కూడా కార్పొరేటర్లను వాళ్ళు గెలిపించుకోవడం జరిగింది. మరి ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ మరొకసారి ఇక్కడికి బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము గౌరవ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని కోరుతున్నది ఏంటంటే, ఈరోజు అత్యధికంగా మారుపేర్ల బాధితులు రామగుండం ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మేము మిమ్మల్ని కోరుతుంది ఏంటంటన్నా, మీరు స్వయంగా ఏదైతే మేము మాట్లాడుతున్నాం చేస్తున్నాం కోల్బెల్ట్ ఏరియాలో నేను ఒక్కనే మాట్లాడుతున్నాను చెప్తున్నారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మీరు స్వయంగా రేపు స్టేజ్ పైన మా మారుపేర్ల బాధితుల సమస్యపై మా ముఖ్యులతో ఎవరితో మేము ఒక 5-6 ముఖ్యులం ఉన్నామో మమ్మల్ని ప్రత్యేకంగా మీరు స్టేజ్ పైకి తీసుకువెళ్ళి మా యొక్క సమస్యను మీరు బట్టి విక్రమార్క గారికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తున్నాను. మేము గత 8 నుంచి 10 సంవత్సరాలు అవుతుంది. మేము ఏదైతే మా తండ్రి చేసిన సింగరేణి జాబ్ కోసం మేము ఇదే సింగరేణి గవర్నమెంట్కు మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుండి మీకు జాబులు ఇస్తాము అనుకుంటా ఇవ్వడం లేదు. విజిలెన్స్ అని మారుపేర్లని ఏదో ఒక సాగు చెప్పుకుంటూ గత 9 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిచ్చు కుక్కలను తిప్పినట్టు తిప్పుకుంటున్నారు. మా పరిస్థితి ఏ విధంగా ఉందనంటే, రోడ్డు మీద పడి మా ఇంట్లో ఉన్న పిల్లలను మా తల్లిదండ్రులను చూసుకోలేక మేము ఎలాంటి జాబులు చేయలేక దీనవ్యవస్థలో ఉన్నాము. ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకుంటారని అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, దాని తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకు విన్నపిస్తే మీ పనులు అయితే మేము చేస్తాము, మేమే కదా మీకు జీవో ఇచ్చాము, మేమే కదా మీకు ఆర్డినెన్స్ ఇచ్చాము, ఖచ్చితంగా మీ వర్క్ అయిపోతుందని చెప్తే మేము ఎంతో ఆశపడ్డాము. కానీ ఆ ఆశలు కొన్ని రోజులే ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ వచ్చిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు ఏమన్నారంటే, నిండు సభలో చెప్పాడు, మీకు ఏం లేదు, ఒక్క నెలలో మీకు నేను ఖచ్చితంగా జాబులు ఇస్తామని చెప్పాడు. నెల కాదు 2.5 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము.
ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనుకుని చూస్తున్నాం, కానీ ఇప్పటి వరకైనా మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే మమ్మల్ని ఇళ్ళకి వచ్చి అరెస్టులు చేసి మమ్మల్ని ఎక్కడ కూడా సభలకు అడ్డు రాకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇది ఈ గవర్నమెంట్కు తగున. ఒక నిరుద్యోగి మాకు ఉద్యోగం కావాలి, ఏదో మేము కొత్త ఉద్యోగం అడగట్లేదు, మా ఉద్యోగం మా తండ్రిదండ్రులు చేసిన ఉద్యోగం వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ రోజు ఎవరైతే బావిలో దిగకుండా అందులో దిగితే చనిపోతారు, అందులో మైసమ్మ ఉన్నది ఏదో ఉన్నది అని ఎవరు దిగకపోతే మా తల్లిదండ్రులు వాళ్ళు చెమటోడ్చి రక్తం అడిపించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సింగరేణికి లాభాలు తీసుకొచ్చి చేస్తే ఈరోజు వాళ్ళ పిల్లలమైన మాకు కనీసం కూడు లేని పరిస్థితి ఉన్నది ఈ సింగరేణి ద్వారా. ఈ గవర్నమెంట్ అన్న అదే మమ్మల్ని ఆదుకుంటుందని చూస్తే ఈ గవర్నమెంట్ కూడా కనీసానికి బిచ్చగానికన్నా ఇంత రూపాయి బిల్లేస్తారు, కానీ మాకు మాత్రం ఇలాంటి మా మీద చూపించడం దయా కనికరం చూపించడం లేదు. ఇది ఈ గవర్నమెంట్కు తగదు కాదు. ఖచ్చితంగా మాకు రేపు జరగబోయే సభలో బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా మాకు మారుపేర్లో ఆయన విజిలెన్స్ పెండింగ్ కేసుల పిల్లలకు అందరికీ మీకు ఉద్యోగాలు ఇస్తాము, నెలలోపే ఇస్తాము అంటేనే మేము వహిస్తాము. లేని ఏడల ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు నేను ఆమర నిరాహార దీక్షతో పాటు ఖచ్చితంగా నా ప్రాణత్యాగం చేయడానికనే నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు ఎంతోమంది కూడా దీనికోసం సిద్ధంగా ఉన్నారని నేను ఈ ప్రభుత్వాన్ని, ఈ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.